Hi, hello, welcome to our channel. How are you all? And today's video 10th class mathematics. In this video, I'm going to explain you exercise 1.5. First question, determine the value of the following. So first question, log 5 base 25. సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలంటే మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. సో ద ఫార్ములాస్ ఈజ్ here is formulas. We must learn these formulas. First one, log n base a power m is equal to 1 by m log an. So next one, log a base a is equal to 1. Next, 1 by a power m is equal to a power minus m. Log a power m is equal to m log a. Log m plus log n is equal to log mn. Log m minus log n is equal to log m by n. M log a is equal to log a power m. సో ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఎక్సర్సైజ్ ఈజీగా చేయగలుగుతాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ దట్ ఫస్ట్ క్వశ్చన్? log 5 base 25. సో మనం ఇందాక ఫార్ములాస్ వీటికి అప్లై చేయాలి. log 5 base 25, 25ని మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఈజ్ ఈక్వల్ లాగ్ ఫార్ములా దీనికి అప్లై చేస్తే లాగ్ పవర్ 5 స్క్వేర్ ఉంది కదా, లాగ్ ఎన్ ఏ పవర్ ఎం అంటే మనం ఎం బిఫోర్ రాస్తాం కదా. సో ఇది కూడా అంతే, 1/2 లాగ్ 5 బేస్ 5. సో లాగ్ 5 బేస్ 5 వాల్యూ మనకి ఇందాక ఫార్ములా లాగ్ ఎన్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ 1 by m లాగ్ ఎన్ ఏ, ఈ ఫార్ములా రాసాము. ఇక్కడ లాగ్ 5 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. సో దాని వాల్యూ లాగ్ 5 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇందాక ఫార్ములా లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో హాఫ్ ఇంటూ 1. సో హాఫ్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. So what is the second question? Log 3 base 81. సో log 3 base 81. 81ని మనం 3 power 4గా రాసుకోవచ్చు. 3ని 4 times ఇంటూ చేస్తే మనకి 81 వస్తుంది. సో log 3 base 3 power 4. సో బేస్ మనకి బేస్ పవర్ ఫ్రంట్లో వస్తుంది. 1/4 log 3 base 3. సో log 3 base 3 వాల్యూ 1 అని మనకు తెలుసు. సో 1/4 ఇంటూ 1. సో దట్ ఈస్ 1/4. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మనకి ఫార్ములా లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా దానికి. సో థర్డ్ క్వశ్చన్, లాగ్ 1/16 బేస్ 2. లాగ్ 1/16 బేస్ 2. సో 16ని మనం ఏమని రాసుకోవచ్చు? లాగ్ 16ని 2ని 4 times మల్టిప్లికేషన్ చేస్తే మనకి లాగ్ 2 power 4 వస్తుంది. 16 ప్లేస్లో లాగ్ 2 power 4. 16కి బదులుగా మనం 2 power 4 అని రాసుకున్నాను నేను ఇక్కడ. సో లాగ్ 2 power 4. లాగ్ 1/24ని మనం పైనకి తీసుకెళ్తే 24 కాదు, 2 power 4. సో పైన పోతే 2 power -4 అవుతుంది. సో నా -4 ఫ్రంట్లో వస్తే -4 log 2 base 2. సో log 2 base 2 వాల్యూ 1. సో -4 ఇంటూ 1 అన్నట్టు. సో -4 ఇంటూ 1 -4. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, log 1 base 7. సో log 1 అంటే దాని వాల్యూ 0. ఫార్ములా ఏంటంటే log 1 base a ఈజ్ ఈక్వల్ 0. log 1 base a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా దాన్ని అప్లై చేస్తే log 1 base 7 ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి 0 వస్తుంది. సో log 1 base 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Now next question, log
రూట్ ఎక్స్ బేస్ ఎక్స్. సో మనకి లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్. రూట్ ఎక్స్ని మనం ఎక్స్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. సో రూట్ ఎక్స్ అంటే ఎక్స్ రూట్ ఉంటే రూట్కి బదులుగా హాఫ్ కదా, సో అలా రాసుకున్నాం. నౌ ఇక్కడ ఎక్స్ పవర్ 1/2 అనేది మనకి ఫ్రంట్కి వస్తుంది. హాఫ్ 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. ఓకేనా. నౌ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఇందాక ఫార్ములా లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కదా, సో దీని వాల్యూ 1. హాఫ్ ఇంటూ 1 హాఫ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6th one, log 512 బేస్ 2. సో 512 అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ 9గా రాసుకోవచ్చు. సో బేస్ 2, 9 అనేది ఫ్రంట్కి వస్తుంది. 9 లాగ్ 2 బేస్ 2 అన్నట్టు. పవర్ ఉంటే ఫ్రంట్కి వస్తుంది కదా. ఫార్ములా ఏంటి, లాగ్ ఎక్స్ఎం. లాగ్ ఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్. ఎక్స్ఎం అంటే ఎం అనేది పవర్ బిఫోర్ వస్తుంది. సో ఇక్కడ కూడా 9 ఫ్రంట్లో రాయాలి. 9 ఇంటూ లాగ్ 2 బేస్ 2. ఓకే, లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1. సో 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ 0.01 బేస్ 10. సో మనం 0.01ని పాయింట్కి బదులుగా 1 కింద డినామినేటర్లో 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. సో 100 1/100 బేస్ 10. సో మనం 1/100ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. లాగ్ 1/100ని 1/100ని 10 స్క్వేర్ బేస్ 10. సో ఇక్కడ 1/10 స్క్వేర్ ఉంది, బై ఉంది, దాన్ని పైనకి తీసుకొస్తే -2 అవుతుంది. సో లాగ్ 10 -2, లాగ్ పవర్ -2 బేస్ 10. సో ఈ -2 అనేది మనకి ఫ్రంట్లో వస్తుంది. నెక్స్ట్ లాగ్ 10 బేస్ 10, లాగ్ 10 బేస్ 10. సో లాగ్ 10 బేస్ 10 సేమ్ బేస్ నెంబర్ సేమ్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు 1. -2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, 8th one. సో క్వశ్చన్ ఈజ్ లాగ్ బేస్ 2/3 లాగ్ 8/27. ఫస్ట్ మనం ఇది 8/27 రీడ్ చేయాలి, బేస్ తర్వాత రీడ్ చేయాలి. సో 8/27ని మనం 8 అంటే ఏమని రాసుకోవచ్చు, 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 8ని 2 క్యూబ్, 8ని 2ని 3 times క్యూబ్ ఇంటూ చేస్తే 8 వస్తుంది. 27ని మనం 3 క్యూబ్ అని రాయొచ్చు. సో బేస్ 2/3. నౌ క్యూబ్ లాగ్ బేస్ 2/3, ఇక్కడ క్యూబ్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. 2/3 హోల్ క్యూబ్. సో హోల్ పవర్ క్యూబ్, ఆ పవర్ క్యూబ్ అనేది మనకి ఫ్రంట్లో వస్తుంది. సో 3 ఇంటూ లాగ్ 2/3 బేస్ 2/3. సో బేస్ లాగ్ సేమ్ ఉంటే మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, 9th one, 2 power 2 plus log 3 బేస్ 2. సో ఇది ఫార్ములా ఎలా ఉంది మనకి, 2 power 2 plus log 3 బేస్ 2 అంటే a power n ఈజ్ ఈక్వల్ టు a power m plus n. సో ఇక్కడ మనకి a power m plus n ఇచ్చారు, అంటే 2 power 2 plus log 3 బేస్ 2. సో మనం a power m a power n మనం రాయాలి. సో ఇలా 2 power 2 a power m కదా, అంటే 2 power 2 ఇంటూ 2 power log 3 బేస్ 2. ఓకేనా. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే దట్ మీన్స్ 4 ఇంటూ ఇక్కడ మనకి 3 అనేది ఏంటి ఫార్ములా, ఏ లాగ్ n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n. ఇది ఫార్ములా, ఏ లాగ్ n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n. సో ఆ ఫార్ములా లాగా ఉంది కదా ఇది.
సో దాని వాల్యూ 3 అవుతుంది. సో ఆన్సర్ 3. 4 3s are 12. Okay, now this is the answer. Okay, next మనం సెకండ్ బిట్ చూద్దాం. Write the following expressions as log n and find their values. So first question, log 2 plus log 5. So చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ log 2 plus log 5. సో ఇది ఫార్ములా లాగ్ ఏంటి, లాగ్ m ప్లస్ లాగ్ n. ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు లాగ్ m n, లాగ్ m n. సో దానిలాగా మనం ఇది రాసుకుంటే లాగ్ 2 ఇంటూ 5 m n అన్నట్టు, 2 ఇంటూ 5, 2 5s are 10. సో లాగ్ 10, 2 5s are 10 కదా, లాగ్ 10. సో లాగ్ 10 అంటే లాగ్ 10 వాల్యూ 1 అన్నట్టు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ లాగ్ 16 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2. సో లాగ్ 2 బేస్ 2 అంటే మనకి 1 అని తెలుసు కదా. సో మనం ఇక్కడ మళ్ళీ మనం ఇది ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేయకుండా లాగ్ m మైనస్ లాగ్ n అది చేయాలి. సో లాగ్ m మైనస్ లాగ్ n అంటే ఏంటి, సిన్స్ లాగ్ m మైనస్ లాగ్ n, సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బై n. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 16 అంటే ఏంటి, 16ని మనం లాగ్ బేస్ 2 ఉంటుంది, అలాగే 16ని మనం 16 మైనస్ 2 కదా, లాగ్ 2 కదా, ఇది m అది n అన్నట్టు. సో 16/2 అని రాసుకున్నాం. సో లాగ్ 2 16 టేబుల్లో 8, 2 8 16 కట్ చేస్తే లాగ్ 2 లాగ్ 8 బేస్ 2. సో 2ని 2 క్యూబ్గా రాశాను నేను, లాగ్ 2 పవర్ 3 బేస్ 2. 3 ఫ్రంట్కి వస్తే 3 లాగ్ 2 బేస్ 2. సో లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1. సో 3 ఇంటూ 1, 3 1s are 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, 3 లాగ్ 4 64. లాగ్ 4 64, 64ని మనం 4 పవర్ 3గా రాసుకోవచ్చు. 4 పవర్ లాగ్ 4 పవర్ 3, 4ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 64 వస్తుంది. సో 3 ఇంటూ ఇక్కడ బేస్ 4 పవర్ 3 ఉంది కాబట్టి అది ఫ్రంట్కి వస్తే 1/3 అవుతుంది. సో 1/3 లాగ్ 4 బేస్ 4. అగైన్ లాగ్ 4 బేస్ 4 వాల్యూ వాట్ ఈస్ దట్, 1. సో లాగ్ ఇక్కడ లాగ్ x బేస్ am ఈజ్ ఈక్వల్ టు 1/m లాగ్ m అని రాసుకుంటాం మనం, అది పైన ఫార్ములాని, దీన్ని అలాగే రాసాను నేను పైన, అది 1/3 లాగ్ 4 బేస్ 4 అని రాశాను ఈ ఫార్ములా వైజ్గా. సో మనకి ఇక్కడ 3 ఇంటూ 1/3 వస్తుంది. లాగ్ 4 బేస్ 4 వాల్యూ మనకి 1 కదా, సో ఇంటూ 1, 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2. సో ఇది కూడా మనకి ఈ 2 ఉన్న ఫ్రంట్ నెంబర్స్ మనకి ఇటు తీసుకొస్తే స్క్వైర్స్ అవుతాయి. సో లాగ్ 2 క్యూబ్, ఓకేనా, ఇది స్క్వైర్ ఇది క్యూబ్, లాగ్ 3 స్క్వేర్ లాగ్ 2 క్యూబ్. సో ఇప్పుడు మనం లాగ్ 3 స్క్వేర్ మీన్స్ 9, లాగ్ 2 క్యూబ్ మీన్స్ 8. సో లాగ్ m మైనస్ లాగ్ n, ఈ ఫార్ములా లాగ్ m బై n కదా, 9/8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2, ఇది క్వశ్చన్. సో మనం ఇక్కడ లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2, 2 తీసుకుందాం, 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ 2 తీసుకుంటే లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 2 అనేది బ్యాక్కి వెళ్తే 3 స్క్వైర్ అవుతుంది మైనస్ లాగ్ 2. ఓకే, లాగ్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాశాను. 3 స్క్వేర్ అంటే 9. సో లాగ్ 10 ప్లస్ లాగ్ 9.
సో 9 మైనస్ లాగ్ 2. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఫార్ములా ఏంటి, m లాగ్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ a పవర్ m. ఆ ఫార్ములా లాగా రాసాను నేను ఇది 9 అనేది. m లాగ్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ a పవర్ m. సో నా లాగ్ 10 లాగ్ 9 ఇది ఒక సెట్ లాగా తీసుకొని మనం లాగ్ m ప్లస్ n లాగా రాస్తే లాగ్ m ఏ అయినా m అయినా ఒకటే, లాగ్ a ప్లస్ లాగ్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ ab. ఓకే, m అయినా రాసుకోవచ్చు, ఏబీలో అయినా రాసుకోవచ్చు, mnలో అయినా రాసుకోవచ్చు. సో లాగ్ ab అంటే 10 × 9, 10 × 9 ఇది ఫార్ములా. సో మైనస్ లాగ్ 2 ఉంది ఇక్కడ. సో లాగ్ 2 లాగ్ 10 × 9, 10 9s are 90. సో లాగ్ 90, 10 9s are 90 మైనస్ లాగ్ 2. సో మళ్ళీ అగైన్ ఇది ఫార్ములా లాగ్ m మైనస్ లాగ్ n. సో ఇది m మైనస్ n మీన్స్ లాగ్ m/n. సో 90/2 వస్తుంది. లాగ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 90/2. సో 90/ని మనం కట్ చేసుకుంటే 2 టేబుల్లో 45 వస్తుంది. సో లాగ్ 45. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.